హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాన్సల్ శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, ఎస్ఎస్ రాజమౌళి ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. కొంతకాలం క్రితం మన ఇండియాలో ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ 1 ఇండస్ట్రీ ఏది అంటే ఎవరైనా కళ్ళు మూసుకొని చెప్తారు, బాలీవుడ్ ఇండస్ట్రీ. నెంబర్ 2 కోలీవుడ్, తమిళ ఇండస్ట్రీ. నెంబర్ 3 మూడో స్థానంలో మన టాలీవుడ్, తెలుగు ఇండస్ట్రీ ఉండేది. ఇలాంటి తెలుగు సినిమాల్ని మన దర్శకుడు రాజమౌళి గారు గ్లోబల్ లెవెల్లో పరిచయం చేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో సినిమా తీసి ప్రపంచ వ్యాప్తంగా మన తెలుగు సినిమా జాతిని, గౌరవాన్ని పెంచాడు. ఇప్పుడు ఎవరైనా సరే మన ఇండియాలో ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ 1 ఇండస్ట్రీ ఏది అంటే తెలుగు ఇండస్ట్రీ అనే చెప్తారు. అంత గొప్ప స్థానంలో మన తెలుగు ఇండస్ట్రీని నిలబెట్టాడు. రాజమౌళి సినిమా దర్శకుడుగా స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో తన ప్రస్థానం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి ఎన్నో అపురూపమైన చిత్రాలు తీసి విజయాలు సాధించుకుంటూ వచ్చాడు. బాహుబలి, త్రిబుల్ లాంటి గ్లోబల్ లెవెల్ సినిమాలు తీసి ప్రపంచ వ్యాప్తంగా మన తెలుగు సినిమాల్ని పరిచయం చేసి జేమ్స్ కెమెరాన్ లాంటి దర్శకుడు, అవతార్ సినిమా దర్శకుడు, ఆయనే మన తెలుగు ఇండస్ట్రీ గురించి, రాజమౌళి గురించి గొప్పగా ప్రశంసించేంత విధంగా మన తెలుగు సినిమాల్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశాడు. అంతేకాదు, ఆస్కార్ అవార్డు, మన తెలుగు ఇండస్ట్రీ కల్లో కూడా ఊహించిన ఆస్కార్ అవార్డుని మనం ఐఫా, సైమా, నేషనల్ అవార్డ్స్ ఇలాంటి అవార్డ్స్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఆస్కార్ అవార్డుని తెలుగు ఇండస్ట్రీ అసలు ఊహించలేదు. అలాంటి ఆస్కార్ అవార్డుని మన తెలుగు పాటకి, నాటు పాటకి, తెలుగు పాటకి ఆస్కార్ అవార్డు వచ్చేలా చేసి ఇండియాస్ నెంబర్ 1 డైరెక్టర్గా ప్రూవ్ చేసుకున్నాడు. ఇలాంటి రాజమౌళి గారికి మొదటి నుంచి వెంటాడుతున్న ఒకే ఒక సెంటిమెంట్, ఒక రకంగా ఇది సెంటిమెంట్ కాదు, శాపం అని చెప్పాలి. అదేంటంటే, మన రాజమౌళి గారు ఒక సినిమా తీస్తే ఆ సినిమా హీరోకి ఎంతో పేరు వస్తుంది, ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఏర్పడతారు. కానీ ఆ రాజమౌళి గారి తర్వాత చిత్రం ఆ హీరోకి ఫ్లాప్గా నిలుస్తుంది. తన కెరీర్ డౌన్ అవుతుంది. మళ్ళా తిరిగి తన ఫామ్లోకి రావడానికి చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. ఇది ప్రతి హీరోకి జరుగుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మగధీర లాంటి గొప్ప సినిమా రామ్ చరణ్ చేశాడు. దాని తర్వాత ఆరెంజ్ సినిమా లాంటి డిజాస్టర్ వచ్చింది. అలాగే మన ప్రభాస్ గారికి ఛత్రపతి లాంటి గొప్ప హిట్ ఇచ్చాడు రాజమౌళి. దాని తర్వాత పౌర్ణమి సినిమా ఫ్లాప్ అయింది. అలాగే బాహుబలి లాంటి గొప్ప సినిమాని ఇచ్చిన తర్వాత మన సాహో, అది కూడా ఫ్లాప్గా నిలిచింది. ఇంకా ఎన్టీఆర్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఎన్టీఆర్కి 1 కాదు 2 కాదు 3 సినిమాలు చేశాడు. 3 సినిమాల తర్వాత ఇలాగే డిజాస్టర్లు అయ్యాయి. అసలు స్టూడెంట్ నెంబర్ 1 మొదలెట్టింది ఎన్టీఆర్ గారితో రాజమౌళి గారు. స్టూడెంట్ నెంబర్ 1 సూపర్ హిట్ అయింది. దాని తర్వాత వెంటనే సుబ్బు ఫ్లాప్ అయింది. సింహాద్రి లాంటి సూపర్ హిట్ ఇచ్చాడు రాజమౌళి. దాని తర్వాత మళ్ళా ఆంధ్రవాల డిజాస్టర్ అయింది. యమదొంగ సూపర్ హిట్ అయింది. యమదొంగ తర్వాత వచ్చిన కంత్రి సినిమా ఫ్లాప్ అయింది. ఇలా ఇది ఒక రాజమౌళి గారికి శాపం లాగా అయిపోయింది. ఆయన ఏ సినిమా చేసినా ఆ సినిమా సూపర్ హిట్, బట్ ఆ హీరోకి మాత్రం తర్వాత సినిమా ఫ్లాప్. ఈ సెంటిమెంట్ని ఎవరు బ్రేక్ చేస్తారా, ఎప్పుడు బ్రేక్ చేస్తారా అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తారు. మరి ప్రతిసారి ఇలా అందరూ ఫీల్ అవుతూనే వచ్చారు తప్ప ఆ సెంటిమెంట్ అయితే బ్రేక్ అవ్వలేదు. బట్ ఇప్పుడు ఎన్టీఆర్ గారు తన దేవర సినిమాతో ఆ సెంటిమెంట్ని అయితే, ఆ శాపాన్ని అయితే బ్రేక్ చేస్తాడు. ఎస్ ఫ్రెండ్స్, మన దేవర అయితే 185 కోట్ల బిజినెస్ టార్గెట్తో బరిలోకి దిగింది. సో ఈ సినిమా కానీ కలెక్షన్స్ సాధించి హిట్ అయిందంటే ఖచ్చితంగా ఆ సెంటిమెంట్ బ్రేక్ అయినట్టు అని చెప్పి అందరూ అనుకున్నారు. ఫైనల్గా మన దేవర అయితే ఆ టార్గెట్ బీట్ చేశారు. మన షేర్ 185 కోట్ల షేర్ని బీట్ చేసి 195 కోట్లకి ఆల్రెడీ చేరిపోయారు. 10 కోట్ల లాభంతో క్లీన్ హిట్లో నిలిచారు. గ్రాస్ అయితే 385 కోట్లు దాటింది. అండ్ సినిమా డ్రీమ్ 400 కోట్లు దాటినట్టుగా చూపిస్తుంది. బట్ 385 అయితే ఖచ్చితంగా దాటింది. సో షేర్ అయితే 185 కోట్లు దాటి 195 కోట్లకు వచ్చి క్లీన్ హిట్గా నిలిచింది. ఇదైతే చాలా శుభ పరిణామం. ఈ విషయంలో రాజమౌళి గారు కూడా ఎంతో హ్యాపీ అవుతారు. అండ్ ఎన్టీఆర్ గారు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజానికి ఇది ఎన్టీఆర్ గారి బాధ్యత. ఎందుకంటే ఈ శాపం మొదలైందే ఎన్టీఆర్ గారితో. స్టూడెంట్ నెంబర్ 1, స్టూడెంట్ తర్వాత సుబ్బు, సింహాద్రి, దాని తర్వాత ఆంధ్రవాల, అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఇది ఎన్టీఆర్ గారితో మొదలైన శాపాన్ని ఎన్టీఆర్ గారి బద్దలు కొట్టారు, లాభంలోకి వచ్చారు, సినిమాని హిట్ దిశగా పయనించి తీశారు. అండ్ ఇది ఒక రకంగా రామ్ చరణ్ అభిమానులకి చాలా సంతోషమైన విషయం, వాళ్ళు ఊపిరి పీల్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే
త్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ గారికి వచ్చిన సినిమా ఇది. అందరూ టెన్షన్ పడ్డారు, రాజమౌళి త్రిపుల్ ఆర్ తర్వాత వస్తుంది, మరి ఎన్టీఆర్ది ఫ్లాప్ అవుతుంది అనుకున్నారు. సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చింది, స్టార్టింగ్ రివ్యూలు అంతా నెగిటివ్ గా వచ్చింది, రేటింగ్ తక్కువ వచ్చింది, ఏమవుతుంది అనుకున్నారు. కానీ అన్నిటినీ పటాపంచలు చేస్తూ, సెంటిమెంట్ అన్నిటినీ పటాపంచలు చేస్తూ కలెక్షన్ సాధించి హిట్ గా నిలిచింది. ఇప్పుడు అదే త్రిబుల్ ఆర్ లో మరో హీరోగా నటించిన రామ్ చరణ్ గారి మూవీ గేమ్ చేంజర్ రాబోతుంది. దీనికోసం రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ, సినిమా ఇండస్ట్రీలో చాలా మంది అభిమానులు కానీ ఏమవుతుందని చెప్పి టెన్షన్ గా ఎదురు చూస్తూ ఉన్నారనమాట, త్రిబుల్ ఆర్ తర్వాత రాబోయే చిత్రం అని. కాకపోతే అంటే దీనికి ముందే రామ్ చరణ్ గారిది ఇంకో సినిమా వచ్చింది ఆచార్య, కాకపోతే దాంట్లో ఆయన ఓన్లీ ప్రత్యేక పాత్ర మాత్రమే చేశాడు, మెయిన్ హీరోగా మన మెగాస్టార్ చిరంజీవి గారు చేశారు. సో దాన్ని కౌంట్ లోకి తీసుకోలేదు. త్రిబుల్ ఆర్ తర్వాత రాబోయేది రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ అని చెప్పి ఫిక్స్ అయ్యారు. మరి ఆ సెంటిమెంట్ ఎలా ఉంటుందని టెన్షన్ పడేవాళ్ళు. ఇప్పుడు మన దేవరాజ్ చూసిన తర్వాత రామ్ చరణ్ ఫ్యాన్స్ లో కానీ, సినీ అభిమానుల్లో కానీ కాస్త రిలాక్సేషన్ వచ్చింది. ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. అదే జరగాలి. గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, రికార్డుల మీద రికార్డులు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.